దేశంలో రాజకీయ వ్యూహాత్మకాలు ఎప్పుడు ఎలా మారుతాయో చెప్పలేము. అసలు ప్రజాక్షేత్రంలోకి రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు తమ స్వార్థ బుద్ధితోనే వస్తాయని చెప్పి మరోసారి రుజువైంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాఘవ్ చెద్దా బీజేపీలో చేరడం అనేది ఇప్పుడు గమనార్హం. అసలు ఇతనితో పాటు అశోక్ మిట్టల్ కూడా జాయిన్ అవ్వడం, ఇతనితో పాటు ఇంకా మొత్తం 7 ఎంపీలు బీజేపీలో జాయిన్ అయ్యారు. అయితే అశోక్ మిట్టల్ పైన మనీ లాండరింగ్ కేసులు పెట్టడం వల్ల బీజేపీలో జాయిన్ అయ్యాడు. అంటే ఇప్పుడు బీజేపీలోకి జాయిన్ అవ్వడం తన పూస పుణ్యపురుషుడు ఎట్లయితాడు. అయితే ఇన్ని రోజులు బీజేపీని విమర్శించిన రాఘవ్ చెద్దా నేను ఇప్పుడే మంచి పార్టీలోకి వచ్చినా అని చెప్పడం అనేది ఇది ఒక పెద్ద జోక్ అన్నమాట. అయితే బీజేపీ అంటేనే గుండాలకు, రేపిస్టులకి నిలయం, బీజేపీ పార్టీ అంటేనే డిటర్జెంట్ లేని వాషింగ్ మిషన్ అన్న రాఘవ చెద్దా ఇప్పుడు బీజేపీలో ఎలా చేరాడు అంటే ఇది సొంత ప్రయోజనాల కోసం. అంటే ఏ రాజకీయ పార్టీలోనైనా రాజకీయ నాయకులు అధికారంలో ఉన్న ప్రభుత్వంలోకి మారంగానే అతనిపై ఉన్న కేసులు అనేటివి ఎలా మాఫీ అవుతాయి, అతను చేసిన స్కామ్స్ అనేటివి ఎలా ఒప్పు అవుతాయి అంటే పుణ్యపురుషులు ఎట్లయితారు. ఇదంతా ఇప్పుడు అంతే చూస్తున్నదంతా ప్రజలు ఎర్రి పుష్పాలు. అంటే ప్రజలను పిచ్చోళ్ళని చేయడమే రాజకీయ పార్టీల యొక్క ఎజెండా, రాజకీయ నాయకుల యొక్క ముఖ్య లక్ష్యం. అంతేగాని ఇక్కడ సమాజాన్ని ఉద్ధరించడానికి, దేశాన్ని ఉద్ధరించడానికి ఎవ్వడు అసలు లేదు. అంటే సొంతగా వాడు ఎదగడానికి తప్ప అసలు దేశం కోసం పనిచేసేవాడు ఎవ్వరు లేదని మరోసారి రుజువైంది. రాజకీయాలు అంటేనే డర్టీ అని చెప్పి మరోసారి రుజువైంది.